ఓం శాంతి. మురళీ డేట్ 6/11/2024. ఈరోజు బాబా చెప్తున్నారు మురళీ సారము. మధురమైన పిల్లలు, బాబా దృష్టి హద్దు మరియు బేహద్దు నుండి కూడా అతీతంగా వెళ్తుంది. అలాగే మీరు కూడా హద్దు అనగా సత్యయుగం, బేహద్దు అనగా కలియుగం నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. మీరు కూడా హద్దు బేహద్దు నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. ప్రశ్న: ఉన్నతోన్నతమైన జ్ఞానరత్నాల ధారణ ఏ పిల్లలకు బాగా జరుగుతుంది? జవాబు: ఎవరి బుద్ధి యోగమైతే ఒక్క తండ్రితోటే ఉంటుందో, ఎవరైతే పవిత్రంగా అయ్యారో వారికి ఈ రత్నాల ధారణ బాగా జరుగుతుంది. ఈ జ్ఞానం కొరకు శుద్ధమైన పాత్ర కావాలి. తప్పుడు సంకల్పాలు కూడా ఆగిపోవాలి. తండ్రితో యోగాన్ని జోడిస్తూ పాత్ర స్వర్ణిమంగా అయిపోవాలి. అప్పుడే రత్నాలు నిలవగలుగుతాయి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని ప్రతిరోజు అర్థం చేయిస్తారు. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యాల ఈ సృష్టి చక్రము తయారై ఉంది అని పిల్లలకు అర్థం చేయించటం జరిగింది. బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి. పిల్లలైన మీరు హద్దు మరియు బేహద్దు నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. తండ్రి అయితే ఈ రెండింటి నుండి అతీతంగా ఉన్నారు. దాని అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. జ్ఞానము, భక్తి, ఆ తర్వాత వైరాగ్యము, ఆ అంశాన్ని కూడా అర్థం చేయించాలి. జ్ఞానమును పగలు అని అంటారు. అది కొత్త ప్రపంచం ఉన్నప్పుడు ఉంటుంది. అందులో అజ్ఞానమైన భక్తి ఉండదు. అది హద్దులోని ప్రపంచము. ఎందుకంటే అక్కడ చాలా కొద్ది మందే ఉంటారు. మళ్ళీ మెల్లమెల్లగా వృద్ధి జరుగుతుంది. సగం సమయం దాటిన తర్వాత భక్తి ప్రారంభమవుతుంది. అక్కడ అసలు సన్యాస ధర్మమే ఉండదు. సన్యాసము లేక త్యాగము అక్కడ ఉండదు. ఆ తర్వాత సృష్టి వృద్ధి జరుగుతుంది. పైనుండి ఆత్మలు క్రిందకు వస్తూ ఉంటాయి. ఇక్కడ వృద్ధి జరుగుతూ ఉంటుంది. హద్దు నుండి ప్రారంభమవుతుంది, అనంతంలోకి వెళ్తుంది. తండ్రి దృష్టి అయితే హద్దు నుండి మరియు బేహద్దు నుండి కూడా అతీతంగా వెళ్తుంది. హద్దులో ఎంత తక్కువ మంది పిల్లలు ఉంటారో, మళ్ళీ రావణ రాజ్యంలో ఎంతగా వృద్ధి పొందుతారో వారికి తెలుసు. ఇప్పుడైతే మీరు హద్దు నుండి మరియు బేహద్దు నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. సతయుగంలో ఎంత చిన్న ప్రపంచం ఉంది. అక్కడ సన్యాసము లేక వైరాగ్యము మొదలైనవేమీ ఉండవు. తర్వాత ద్వాపరయుగం నుండి ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి. సన్యాస ధర్మం కూడా ఉంటుంది. వారు ఇల్లు వాకిళ్ళను సన్యసిస్తారు. అందరినీ తెలుసుకోవాలి కదా. దానిని హఠయోగము మరియు హద్దులోని సన్యాసము అని అంటారు. వారు కేవలం ఇల్లు వాకిళ్ళను వదిలి అడవుల్లోకి వెళ్ళి ఉంటారు. ద్వాపరయుగం నుండి భక్తి ప్రారంభమవుతుంది. అసలు అక్కడ జ్ఞానమే ఉండదు. జ్ఞానము అనగా సత్యత్రేత యుగాలు సుఖము, భక్తి అనగా అజ్ఞానము మరియు దుఃఖము. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. మళ్ళీ దుఃఖము మరియు సుఖము నుండి అతీతముగా వెళ్ళాలి. హద్దు మరియు బేహద్దు నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. సముద్రము ఎంతవరకు ఉంది, ఆకాశం ఎంతవరకు ఉంది అని మనుష్యులు పరిశీలిస్తూ ఉంటారు కదా. ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ దాని అంతాన్ని పొందలేరు. విమానాల్లో వెళ్తారు, కానీ అందులో కూడా మళ్ళీ తిరిగి రాగలిగేందుకు సరిపడా పెట్రోల్ కావాలి కదా. చాలా దూరాల వరకు వెళ్ళగలుగుతారు, కానీ అనంతంలోకి వెళ్ళలేరు. ఎంతైనా ఒక హద్దు వరకే వెళ్ళగలుగుతారు. కానీ మీరైతే ఈ హద్దు మరియు అనంతము నుండి కూడా అతీతముగా వెళ్తారు. మొదట కొత్త ప్రపంచంలో హద్దు ఉంటుంది అని, చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు అని,
దానిని సత్యుగము అని అంటారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. పిల్లలైన మీకు రచన ఆది మధ్యాంతముల జ్ఞానము ఉండాలి కదా. ఈ జ్ఞానము ఇంక ఎవ్వరిలోనూ లేదు. మీకు అర్థం చేయించేవారు తండ్రియే. ఏ తండ్రి అయితే హద్దు మరియు బేహద్దు నుండి కూడా అతీతంగా ఉన్నారో వారే మీకు అర్థం చేయిస్తారు. ఇలా ఇంకా ఎవ్వరూ అర్థం చేయించలేరు. వారు రచన ఆది మధ్యాంతముల రహస్యములను అర్థం చేయిస్తారు. మళ్ళీ దాని నుండి కూడా అతీతంగా వెళ్ళండి అని చెప్తారు. అక్కడైతే ఏమీ ఉండదు. వారు ఎంత దూరం వెళ్ళినా అంత ఆకాశమే ఆకాశము. దీనిని హద్దు మరియు బేహద్దు నుండి కూడా అతీతంగా వెళ్ళడం అని అంటారు. దాని అంతాన్ని పొందలేరు. అది అంత్యము లేనిది అని అనేస్తారు. అనంతమైనది అని అనేయటం సహజమే, కానీ అంత్యము అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు తండ్రి వివేకాన్ని ఇస్తున్నారు. నాకు హద్దును గురించి తెలుసు, అలాగే అనంతమును గురించి కూడా తెలుసు. ఫలానా ఫలానా ధర్మం ఫలానా సమయంలో స్థాపన అయ్యింది అని నాకు తెలుసు. దృష్టి సత్యుగ హద్దు వైపుకు వెళుతుంది. ఆ తర్వాత కలియుగ విస్తారం వైపుకు వెళుతుంది. ఆ తర్వాత మనం వీటి నుండి కూడా దూరంగా వెళ్ళిపోతాము. అక్కడ ఇవేవి ఉండవు. మనం సూర్యచంద్రాదుల కన్నా పైకి వెళ్ళిపోతాము. అక్కడ మన శాంతిధామము, మధురమైన ఇల్లు ఉంది. సతయుగం కూడా మధురమైన ఇల్లే. అక్కడ శాంతి ఉంటుంది, అలాగే రాజ్యభాగ్యమైన సుఖం కూడా ఉంటుంది. రెండూ ఉంటాయి. ఇంటికి అనగా పరంధామానికి వెళ్ళినట్లయితే అక్కడ కేవలం శాంతియే ఉంటుంది. అక్కడ సుఖ ప్రస్తావన ఉండదు. ఇక్కడ మీరు శాంతిని స్థాపిస్తున్నారు, అలాగే సుఖ శాంతులను కూడా స్థాపిస్తున్నారు. అక్కడైతే శాంతి ఉంది, సుఖరాజ్యము ఉంది. మూలవతనంలో సుఖం యొక్క విషయం లేదు. అర్ధకల్పం మీ రాజ్యం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం వస్తుంది. పంచ వికారాల ద్వారానే అశాంతి ఏర్పడుతుంది. 2500 సంవత్సరాలు మీరు రాజ్యం చేస్తారు. మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత రావణ రాజ్యం వస్తుంది. వారైతే లక్షల సంవత్సరాలు అని వ్రాసేస్తారు. పూర్తిగా వివేక శూన్యులుగా చేసేస్తారు. 5000 సంవత్సరాల కల్పమును లక్షల సంవత్సరాలు అని అనేయటం అవివేకత అని అంటారు కదా. సభ్యత కొద్దిగా కూడా లేదు. దేవతల్లో ఎంతటి దైవీ సభ్యత ఉండేది, అది ఇప్పుడు అసభ్యంగా అయిపోయింది. వారికి ఏమీ తెలియదు, అసురీ గుణాలు వచ్చేస్తాయి. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. కామవికారమును జరుపుతూ ఆది మధ్యాంతము దుఃఖితులుగా చేసేస్తారు. కావున దానిని రావణ సాంప్రదాయము అని అంటారు. రాముడు కోతుల సైన్యాన్ని తీసుకున్నాడు అని చూపిస్తారు. రామచంద్రుడు త్రేతాయుగానికి చెందినవాడు. మరి అక్కడకు కోతులు ఎక్కడి నుండి వచ్చాయి? మళ్ళీ ఇంకొక వైపు రాముడి సీత దొంగలించబడింది అని అంటారు. కానీ అటువంటి విషయాలు అక్కడ ఉండనే ఉండవు. జీవ జంతువుల 84 లక్షల యోనులు ఏవైతే ఇక్కడ ఉన్నాయో అన్ని సత్యత్రేతాయుగాలలో ఉండవు. ఈ అనంతమైన డ్రామానంతటిని బాబానే కూర్చుని అర్థం చేయిస్తారు. పిల్లలు చాలా దూరదృష్టి కలవారిగా అవ్వాలి. ఇంతకుముందు మీకేమి తెలిసేది కాదు. మనుషులై ఉండి కూడా నాటకాన్ని తెలుసుకోరు. అందరికన్నా పెద్ద ఎవరు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అది ఉన్నతోన్నతుడైన భగవంతుడే. మీ నామము ధామము ఎంతో ఉన్నతమైనది అని శ్లోకాలు కూడా గానం చేస్తారు. ఇప్పుడు ఇవి మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ లేవు. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. తండ్రి హద్దు మరియు విస్తారము రెండింటి రహస్యాలను అర్థం చేయిస్తారు. వీటిపైన ఇంకేమీ లేవు.
అది మీరు ఉండే స్థానము. దానినే బ్రహ్మాండము అని అంటారు. ఇక్కడ మీరు ఆకాశ తత్వంలో కూర్చున్నారు కదా, ఇందులో మీకేమైనా కనిపిస్తుందా? రేడియోలో ఆకాశవాణి అని అంటారు. ఆకాశమైతే ఎంతో విశాలమైనది. దాని అంత్యాన్నైతే ఎవరూ పొందలేరు. ఆకాశవాణి అని అంటే మనుషులు ఏమర్థం చేసుకుంటారు? ఈ నోరులో కూడా ఆకాశం ఉంది, నోటి నుండి వాణి వెలువడుతుంది. ఇది సామాన్యమైన విషయమే. ఈ ఆకాశము ఉన్న నోటి నుండి వాణి వెలువడమే ఆకాశవాణి అని అంటారు. అలాగే తండ్రి కూడా ఈ ఆకాశము ద్వారా వాణిని వినిపించవలసి ఉంటుంది. పిల్లలైన మీకు వారు తమ రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. మీకు నిశ్చయం ఏర్పడుతుంది. నిజానికి ఇది చాలా సహజము. ఏ విధంగా ఆత్మ అయిన మనం ఉన్నామో అలాగే తండ్రి కూడా పరమ ఆత్మ మరియు ఉన్నతోన్నతమైన ఆత్మ కదా. అందరికీ తమ తమ పాత్ర లభించి ఉంది. అందరికన్నా ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. మళ్ళీ ప్రవృత్తి మార్గపు యుగళ రూపమైన మేరువు ఉంది. ఆ తర్వాత నెంబర్ వారీగా మాల ఎంత కొద్దిగా ఉందో చూడండి. మళ్ళీ సృష్టి పెరుగుతూ పెరుగుతూ ఎంత పెద్దగా అయిపోతుంది. ఇది ఎన్ని కోట్ల మణుల మాల అంటే ఇది ఎన్ని కోట్ల ఆత్మల మాల. ఇది అంతా చదువు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని బుద్ధిలో బాగా ధారణ చేయండి. వృక్షం యొక్క విస్తారాన్ని అయితే మీరు వింటూనే ఉంటారు. బీజము పైన ఉంది. ఇది వెరైటీ వృక్షము. దీని ఆయుష్ ఎంతగా ఉంది. వృక్షము వృద్ధి పొందుతూ ఉంటుంది. కావున రోజంతా బుద్ధిలో ఇదే ఉండాలి. ఈ సృష్టి రూపీ కల్పవృక్షం యొక్క ఆయుష్ చాలా ఖచ్చితమైనది. 5000 సంవత్సరాలకు ఒక్క క్షణం కూడా తేడా ఉండజాలదు. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు ఎంతటి జ్ఞానం ఉంది. దాంతో చాలా బాగా దృఢముగా ఉన్నారు. ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో అప్పుడే దృఢత్వం వస్తుంది. ఆ జ్ఞానాన్ని ధారణ చేసేందుకు బంగారు పాత్ర కావాలి. ఆ తర్వాత బాబాకు ఇది ఎంత సహజంగా ఉందో అలా సహజమైపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని కూడా మాస్టర్ జ్ఞానసాగరులు అని అంటారు. మళ్ళీ నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా మాల మణులుగా అయిపోతారు. ఇటువంటి విషయాలను బాబా తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు. ఈ విషయాలను ఆత్మ కూడా అర్థం చేయిస్తుంది. అలాగే తండ్రి కూడా ఈ తనువు ద్వారా అర్థం చేయిస్తున్నారు. అంతేకాని వారు దేవతల శరీరము ద్వారా అర్థం చేయించరు. తండ్రి ఒకేసారి వచ్చి గురువుగా అవుతారు. మళ్ళీ తండ్రియే పాత్రను అభినయించవలసి ఉంటుంది. 5000 సంవత్సరాల తర్వాత వచ్చి పాత్రను అభినయిస్తారు. ఉన్నతోన్నతమైన వాడిని నేనే, ఆ తర్వాత మేరువు. వారు ఆదిలో మహారాజు మహారాణులుగా అవుతారు. మళ్ళీ వారే అంతిమంలో ఆది దేవులుగా అవుతారు అని బాబా అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. మీరు ఎక్కడ అర్థం చేయించినా ఆశ్చర్యపోతారు. వీరు యథార్థమే చెప్తున్నారు అని భావిస్తారు. మనుష్య సృష్టి బీజ రూపము జ్ఞానసాగరుడు. వారు తప్ప ఇంకెవ్వరూ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఈ విషయాలన్నింటినీ ధారణ చేయాలి. కానీ పిల్లల చేత ధారణ జరగడం లేదు. నిజానికి ఇది చాలా సహజము. ఇందులో ఎటువంటి కష్టము లేదు. ఒకటేమో ఇందులో స్మృతి యాత్ర కావాలి. దాని ద్వారా పవిత్ర పాత్రలో ఆ రత్నాలు నిలవగలుగుతాయి. ఇవి చాలా ఉన్నతోన్నతమైన రత్నాలు. బాబా ఒకప్పుడు రత్నాల వ్యాపారి. కెంపులు మొదలైన చాలా మంచి మంచి రత్నాలు వచ్చినప్పుడు వెండి డిబ్బీలో దూది మొదలైనవి వేసి ఎంతో బాగా భద్రపరిచేవారు. వాటిని ఎవరైనా చూస్తే ఇవి చాలా ఫస్ట్ క్లాస్ అయిన వస్తువులు అని భావించేవారు. ఇది కూడా అటువంటిదే. మంచి వస్తువు మంచి పాత్రలోనే శోభిస్తుంది. మీ చెవులు వింటాయి, అందులో ధారణ జరుగుతుంది. పవిత్రముగా ఉన్నట్లయితే
బుద్ధి యోగము తండ్రితో ఉన్నట్లయితే ధారణ బాగా జరుగుతుంది, లేకపోతే అంతా తొలగిపోతుంది. ఆత్మ కూడా ఎంత చిన్నది, అందులో ఎంతటి జ్ఞానము నిండి ఉంది, ఎంతటి మంచి శుద్ధమైన పాత్ర కావాలి. ఇంకెటువంటి సంకల్పము కూడా ఉత్పన్నం అవ్వకూడదు. తప్పుడు సంకల్పాలన్నీ సమాప్తమైపోవాలి. బుద్ధి యోగాన్ని అన్ని వైపుల నుండి తప్పించాలి. నాతో యోగాన్ని జోడిస్తూ పాత్రను స్వర్ణిమంగా చేసుకున్నట్లయితే అందులో రత్నాలు నిలువగలుగుతాయి. మళ్ళీ ఇతరులకు దానం చేస్తూ ఉంటారు. భారతదేశమును మహాదానిగా భావించటం జరుగుతుంది. ఆ ధనాన్నైతే ఎంతో దానం చేస్తారు, కానీ ఇది అవినాశి జ్ఞాన రత్నాల దానము. దేహ సహితంగా ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఆ ఒక్కరితోనే బుద్ధి యోగాన్ని ఉంచాలి. మనం ఆ తండ్రికి చెందిన వారము, అందులోనే శ్రమ ఉంది. తండ్రి లక్ష్యాన్ని ఉద్దేశాన్ని తెలియజేస్తారు. పురుషార్థం చెయ్యటం పిల్లల పని. అప్పుడే ఇంతటి ఉన్నత పదవిని పొందగలుగుతారు. ఎటువంటి తప్పుడు సంకల్పాలు వికల్పాలు రాకూడదు. తండ్రియే జ్ఞానసాగరుడు. తను హద్దు మరియు బేహద్దు నుండి కూడా అతీతుడు. వారు కూర్చుని అన్నీ అర్థం చేయిస్తారు. బాబా మనల్ని చూస్తున్నారు అని మీరు భావిస్తారు, కానీ నేను హద్దు బేహద్దు నుండి కూడా అతీతంగా వెళ్ళిపోతాను. నేను ఉండేది కూడా అక్కడే. మీరు కూడా హద్దు మరియు విస్తారం నుండి అతీతముగా వెళ్ళిపోండి. సంకల్ప వికల్పాలు ఏవి రాకూడదు. ఇందులో కష్టపడాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. చేతులు పనివైపు, హృదయము ప్రియుని వైపు ఉండాలి. గృహస్థులైతే ఎంతోమంది ఉన్నారు. గృహస్థులు ఎంతగా తీసుకుంటారో అంతగా ఇంట్లో ఉండేవారు తీసుకోరు. సెంటర్ను నడిపేవారు, మురళిని నడిపించేవారు కూడా ఫెయిల్ అయిపోతారు. మరి చదువుకునేవారు ఉన్నతంగా వెళ్ళిపోతారు. ముందు ముందు మీకు అంతా తెలుస్తుంది. బాబా పూర్తిగా ఖచ్చితంగా చెప్తున్నారు. మమ్మల్ని ఎవరైతే చదివించేవారో వారిని మాయ తినేసింది. మహారథులను మాయ ఒక్కసారిగా మింగేసింది. వారు ఈరోజు లేరు. మాయావి ద్రోహులుగా అయిపోతారు. విదేశాల్లో కూడా ద్రోహులుగా అయిపోతారు కదా. ఎక్కడెక్కడికో వెళ్ళి శరణు తీసుకుంటారు. శక్తివంతుల వైపుకు వెళ్ళిపోతారు. ఈ సమయంలో మృత్యువు మీ ముందు ఉంది కదా, కావున చాలా శక్తివంతుల వద్దకే వెళ్తారు. తండ్రియే శక్తివంతుడని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి సర్వశక్తివంతుడు. మనకు నేర్పిస్తూ మొత్తం విశ్వానికి అధిపతులుగా చేసేస్తారు. అక్కడైతే అన్నీ లభిస్తాయి. అప్రాప్తి అనే వస్తువే ఉండదు. కావున దేనిని పొందేందుకు పురుషార్థం చేయవలసిన అవసరం అక్కడ ఉండదు. అక్కడ మీ వద్ద లేని వస్తువు అంటూ ఉండదు. నెంబర్ వారీగా పురుషార్థానుసారంగానే పదవిని పొందుతారు. తండ్రికి తప్ప ఇంకెవరికి ఈ విషయాల గురించి తెలియదు. అందరూ పూజారులే. శంకరాచార్యులు మొదలైన పెద్ద పెద్దవారు ఉన్నారు. బాబా వారి మహిమను కూడా వినిపిస్తారు. మొదట పవిత్రతా శక్తితో భారతదేశమును నిలబెట్టేందుకు ఎంతో బాగా నిమిత్తులవుతారు. అది కూడా ఎప్పుడైతే సతో ప్రధానులుగా ఉంటారో అప్పుడే నిమిత్తులవుతారు. ఇప్పుడైతే తమో ప్రధానులుగా ఉన్నారు. వారిలో శక్తి ఏముంది? ఇప్పుడు పూజారులుగా ఉన్న మీరు మళ్ళీ పూజ్యులుగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. బుద్ధిలో ధారణ అయి ఉండాలి. మరి మీరు అర్థం చేయిస్తూ ఉండండి. బాబాను కూడా స్మృతి చేస్తూ ఉండండి. ఆ తండ్రియే మొత్తం వృక్షం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా అలా మధురంగా అవ్వాలి. ఇది యుద్ధము కదా. మాయా తుఫాన్లు కూడా ఎన్నో వస్తాయి. అన్నింటినీ సహించవలసి ఉంటుంది. తండ్రి స్మృతిలో ఉండడం ద్వారా తుఫాన్లన్నీ తొలగిపోతాయి. హాతం తాయి కథలో ఆటను చూపిస్తారు కదా. నోటిలో మొహరును వేసుకునేవాడు. దాంతో మాయ వెళ్ళిపోయేది. మొహర్ను తీయడంతోనే మాయ వచ్చేసేది. ముట్టుకుంటే ముడుచుకుపోయే మొక్క ఉంటుంది కదా, చేయి పెట్టగానే ముడుచుకుపోతుంది. మాయ చాలా చురుకైనది.
ఇంత ఉన్నతమైన చదువును చదువుతూ మళ్ళీ కూర్చుంటూనే పడేస్తుంది. కాబట్టి పరస్పరం సోదరులుగా భావించినట్లయితే హద్దులో నుండి అతీతముగా వెళ్ళిపోతారు అని బాబా అంటారు. శరీరమే లేకపోతే దృష్టి ఎటువైపుకు వెళ్తుంది? ఎంతో కష్టపడతారు, విని నిరుత్సాహాలైపోకండి. ఎంతో కష్టపడతారు, విని నిరుత్సాహులైపోకండి. కల్పకల్పము మీ పురుషార్థము జరుగుతూ ఉంటుంది మరియు మీరు మీ భాగ్యాన్ని పొందుతారు. మీరు చదివిందంతా మర్చిపోండి. ఏదైతే ఎప్పుడూ చదవలేదో అది వినండి మరియు స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. దానిని భక్తి మార్గము అని అంటారు. మీరు రాజఋషులు, మీ జుట్టు తెరవబడి ఉండాలి. అలా మురళిని వినిపించండి. సాధు సన్యాసులు మొదలైన వారు ఏదైతే వినిపిస్తారో అదంతా మనుష్యుల మురళి. ఇది అనంతమైన తండ్రి మురళి. సత్య త్రేతాయుగాలలో జ్ఞాన మురళి అవసరమే ఉండదు. అక్కడ జ్ఞానం అవసరము ఉండదు, అలాగే భక్తి అవసరము ఉండదు. ఈ జ్ఞానం మీకు ఈ సంగమయుగంలో లభిస్తుంది మరియు దీనిని ఇచ్చేవారు తండ్రియే. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: 1. బుద్ధిలో జ్ఞానరత్నాలు ధారణ చేసి దానం చేయాలి. హద్దు మరియు బేహద్దు నుండి అతీతముగా ఎప్పుడు తప్పుడు సంకల్పాలు లేక వికల్పాలు రాని స్థితిలో ఉండాలి. ఆత్మలైన మనం సోదరులము అనే ఈ స్మృతి ఉండాలి. 2. మాయా తుఫాను నుండి సురక్షితంగా ఉండేందుకు మీ నోట్లో బాబా స్మృతి రూపీ మొహరును వేసుకోవాలి. అన్నింటినీ సహించాలి. ముట్టుకుంటే ముడుచుకుపోయేలాగా అవ్వకూడదు. మాయతో ఓడిపోకూడదు. ఈరోజు వరదానము: సదా ఒక్కరి స్నేహంలో ఇమిడిపోయి ఉంటూ ఒక్క బాబానే ఆధారంగా చేసుకునే సర్వ ఆకర్షణ ముక్త భవ. సదా ఒక్కరి స్నేహంలో ఇమిడిపోయి ఉంటూ ఒక్క బాబానే ఆధారంగా చేసుకునే సర్వ ఆకర్షణ ముక్త భవ. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలైతే ఒక్క బాబా స్నేహంలో ఇమిడిపోయి ఉంటారో వారు సర్వ ప్రాప్తులలో సంపన్నంగా మరియు సంతుష్టంగా ఉంటారు. వారిని ఏ విధమైన ఆధారము ఆకర్షించజాలదు. వారికి సహజంగానే ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అనే అనుభూతి కలుగుతుంది. వారికి ఒక్క బాబాయే ప్రపంచం. ఒక్క బాబా ద్వారానే సర్వ సంబంధాల రసము అనుభవం అవుతుంది. వారికి సర్వప్రాప్తులకు ఆధారము ఒక్క బాబాయే, అంతేకాని వైభవాలు లేక సాధనాలు కావు. కావున వారు సహజంగానే ఆకర్షణ ముక్తులుగా అయిపోతారు. స్లోగన్: ప్రకృతిని పావనముగా చేయాలి అంటే సంపూర్ణ ఆకర్షణ ముక్తముగా అవ్వండి. ప్రకృతిని పావనంగా చేయాలంటే సంపూర్ణ ఆకర్షణ ముక్తంగా అవ్వండి. ఓం శాంతి.